సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి. మీడియా వారికి ముందుగా నాది రాజమండ్రి రూరల్ కడియ మండలం దుల్ల గ్రామం. నా పేరు కాయలి సత్యనారాయణ. మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా కూడా పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే చేస్తాడని, నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా పబ్లిసిటీ కోసమే వెళ్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారండి ఈ రెండు కామెంట్స్? ఏమండి, చేతగానోడు ఎన్నన్నా చెప్తాడు. అతని ప్రభుత్వంలో అతని అయ్యంలో వీళ్ళు డ్యాన్సులు వేసుకునేవారు మంత్రులు అయి ఉండి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తాం, ధర్నాలు చేయడం, వీళ్ళ అధికారుల నుండి ఏ ప్రజల్ని పట్టించుకోక వీళ్ళకి 11 సీట్లు దిక్కైనాయి. నిజంగా ఆవేళ వాళ్ళు అందంగా చేసి ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇంత మెజారిటీ వచ్చి ఉండేదే కాదు. ఆవేళ కూడా అమరావతి రైతులు ఈ గోదావరి జిల్లా మీదుగా వాళ్ళు ఏదో పాదయాత్ర చేసుకుంటుంటే ఆ రోజున ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ రైతుల్ని ఎంత బాధ పెట్టాడండి, ఎంత హింసించాడు. ఏ మచ్చలేని నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఆ ప్రభుత్వానికి ఎంత దైద్యమైన చరిత్ర ఉందంటే ఇంకా ఆ ప్రభుత్వం గురించి ఏమనుకోలేమండి. వైసీపీ వాళ్ళకి మతి భ్రమించిపోయింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని అభివృద్ధి అయిపోతున్నాయో వీళ్ళకి మతి తిమ్మితం లేక అంటాడు మన అంబటి రాంబాబు, ఆంబోతులకు ఊరి మీద తిరుగుతా పోలీసు వారు ల్యాండ్ ఆర్డర్ చేస్తుంటే ల్యాండ్ ఆర్డర్ని ధిక్కరించి అతను తోసుకుని పోలీసు వాళ్ళ మీద గుండెల మీద చేతులు తోసుకుని ముందుకెళ్ళిపోయి మీడియా ముందు కులాలు రెచ్చగొట్టి ఇక్కడ కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా బస్సు పట్టించాలని చాలా కుట్రపూర్తి బుద్ధితో వెళుతూ మేము కాపులం, మా కాపులకి అన్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎక్కడ కాపుకి అన్యాయం జరిగిందో ప్రజలకు వచ్చేది తీర్పులో చెప్పమనండి, ప్రజావేదిక పెట్టమనండి. ఈ అంబటి రాంబాబు గలాటు ఆడ పేరు నానిగాడు ఒకడు, ఇక్కడ మాకు కురసాల కన్నబాబు ఉన్నాడండి ఈ జిల్లాలో. వీళ్ళందరూ కూడా ముద్రగడ్డలకు పేర్లు మార్చుకుని దొంగల్లో తిరగాలి తప్పండి. వైసీపీలో వాళ్ళకి మళ్ళీ అధికారం ఇచ్చే ప్రజలు లేరండి. ప్రజల చూస్తూ ఊరుకోరండి. వీళ్ళకి గట్టి గుణపాఠం చెప్తారు. కోప నాయకులకి ఎన్నిపోటు పడితే తయారయ్యాడు అంబటి రాంబాబు. అది అందరూ గమనిస్తున్నారండి ప్రజలు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పాలో స్థానిక ఎన్నికల్లోనే వీళ్ళకి గుణపాఠం చెప్పేస్తారు. వైసీపీ భూతార్థం అయిపోద్దండి. ఆ నాయకుడు కూడా బెంగళూరు పోయి దాక్కుంటాడు, ఇక్కడ ఎక్కడ ఉండడండి. అంటే అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు కోటేయండి, మావిగానికి సపోర్ట్ చేస్తే జగన్ కోటేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఏమండి, ఎప్పుడు ఉల్లిపువే మల్లిపువే. చంద్రబాబు నాయుడు గారు అడ్మిషన్ క్యాండిడేట్, అలాగే నారా లోకేష్ గారు కూడా మంచి చక్కగా తీర్చిదిద్ది తయారైన అంటే ఈవేళ రాష్ట్రానికి చూడండి ఇండస్ట్రీలు ఎన్ని వస్తున్నాయో. అటు వైజాగ్ చూసుకోండి, నిన్న కాక మొన్న చంద్రబాబు గారు ఆ కడప వెళ్ళారు. అక్కడ అనంతపురం జిల్లా మొత్తం ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఎన్నో కంపెనీలు వస్తున్నాయండి ఈవేళ పెట్టుబడులకి. అవునండి, గూగుల్ కంపెనీ తెచ్చారు వైజాగ్. వేల కొలది ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి. అలాగే మనకి పాకిరాపేట అక్కడ ఉక్కు కర్మాగారం శంకుస్థాపన అయింది, పనులు అవుతున్నాయి. అమరావతిలోనేమో కొన్ని కంపెనీలు వచ్చాయండి, పెట్టుబడులు పెడుతున్నారు, చక్కగా అన్నీ కూడా తీర్చిదిద్దుతున్నారు. రోడ్లు ఏ క్లాస్గా అవుతున్నాయి. ఇప్పుడు మన గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్లో బుచ్చి సోదరి గారి ఆధ్వర్యంలో సందులు కూడా సిమెంట్ రోడ్లే, వేసిన రోడ్లు మన్ని రోడ్లు వేస్తున్నారు. నిర్మాణంలో ముందుకు పోతుంది. చంద్రబాబుకి అందరూ పట్టం కట్టి జోహార్ అన్నారు. మన్ని ఎన్నికల్లో కూడా ఆయన ఫుల్ మెజారిటీతో నెగ్గుతాడు. దీని మట్టుకు తగ్గాం. ఇక పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి, ఆ ఎఫెక్ట్ ఏముండదు అంటారా వచ్చే ఎలక్షన్? అతను ఎక్కడ తిరిగినా కూడా జనాలు లేరండి. మన వైజాగ్ వచ్చాడు, ఆడవాళ్ళని పిలిస్తే మీడియా వారు ఏమో ఏంటంటే మాకు 100 ఇస్తానన్నాడు బాబా, ఈ పిల్లోడు 100 లేదు ఏమీ లేదంటే పోతున్నారు నవ్వుకుంటా. జనాలు లేరండి. అతనికి ఎక్కడికి వెళ్ళినా జనాలు లేరు. అతను నమ్మే స్థితిలో లేరు. అతను గతంలో పెన్షన్లు వస్తానని పెంపించిన 3000 రూపాయలు చేసిన పెన్షన్ 5 సంవత్సరాలు పట్టింది. 250 పెంచుకుంటాం. అలా కాదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయల పెన్షన్, 6000 రూపాయల పెన్షన్, కిడ్నీ పేషెంట్లు 15,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఎలుగు వచ్చేటప్పటికి కార్యకర్తల ద్వారాగా కూటమి నాయకులందరూ కూడా పాల్గొని ప్రతి డోర్ డెలివరీకి వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ డెలివరీ చేస్తున్నారు. ఆదివారం వస్తుంది సెలవు అంటే ముందు రోజు శనివారం ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే శనివారం డబ్బు ఇచ్చేస్తున్నారు. శుక్రవారం డబ్బు వచ్చేస్తుందండి సచివాలయానికి. ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథ పట్టేస్తున్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి వేల సంఖ్యలో వచ్చారు. ఇక్కడ ఈ మీటింగ్ 3000 రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు నిమ్మల రామనాయుడు గారు. జనం చూడండి, ఏ పక్కన చూసినా జనమే, ఏ పక్కన చూసినా పసుపు కండువాలే. ఈ ఉధృతంగా ఆగదండి. ఇది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో
ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉంటాయి. కేంద్రం దేవుని ఎప్పుడూ రాష్ట్రానికి ఉంటే ఇదంతా కూడా బ్రహ్మాండంగా సాగుద్దని మేము ఎంతో విశ్వసిస్తున్నాం. ప్రజలందరూ కూడా మేలుకుంటున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిగా ముందుకు వెళ్తుందని ఎంతో సంతోషంతో ఉన్నారు కూటమి నాయకులు, ప్రజలు. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా పరిపాలనలో ముందుకు పోతుందని ఈవేళ ఎంతో ఆనందంతో 3000 మందితో ఈవేళ ఇక్కడ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం పెట్టారు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద. దానికి ఇలా అనుకోలేని రీతిలో జనం విపరీతంగా వచ్చేసి ఉన్నారు. అయితే రాష్ట్ర కూటమి పాలన చాలా బాగుందండి. ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. అంటే ఎలా అనిపిస్తుందండి, చాలా ఏళ్ల తర్వాత ఈ ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మరమ్మత్తు పనులు చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటం, దీనికి సంబంధించిన ఈ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ విధంగా అనిపించింది అసలు? మన కాటన్ దొర గారు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ అంటేనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ మరో బృందావన గార్డెన్ పెడతానని చెప్పి పిచ్చికలంకలో శంకుస్థాపన చేశారు. ఆ రోజుల్లో 1983లో ఎన్టీ రామారావు గారు గద్దె దిగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా తిప్పి చూపించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఈవేళ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ప్రజల పట్ల ఎంతో నిర్ణయంతో ముందుకు వెళ్తూ అభివృద్ధి పనులు ఎంతో మారుమూల ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ రైతాంగానికి ముఖ్యంగా ఈవేళ ఎరువుల సప్లా ఇమీడియట్గా ఎక్కడికక్కడ స్టాక్ లేదని, గత పాలనలో స్టాక్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు వెరిబిల్ బ్లాక్లో దారి మళ్లించి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టుగా ఈ కూటమి పాలన అధికారంలో రాగానే ప్రతి నిమిషానికి కూడా రైతాంగానికి మెసేజ్లు పంపించి ప్రకృతి వ్యవసాయం నిమిత్తం కొంతమందిని స్టాఫ్ని పెంపొందించి గ్రామాల్లో తిరిగించి ఆ రైతులకి ఎరువులు ఏం వేసుకోవాలి, ఏ టయానికి ఏముంటే వ్యవసాయం పంట గిట్టుబడి వస్తుంది, ప్రకృతి వ్యవసాయం గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవంతో కొన్ని కార్యక్రమాలన్నీ ముందుకు విజయంగా నడిపిస్తున్నారు. అదే భాగంలో ఈవేళ మన బ్యారేజీ కొన్ని తరాలుగా ఎప్పుడు దీనికి నిర్మాణం అయిన కాడి నుంచి ఇప్పటి వరకు పునరుద్ధరణ లేదు. సింపుల్గా పెయింటింగ్లని రంగులని అన్నీ వేసేవారు. అది కాకుండా గేట్లు కొంచెం వెనకబడిపోయి ఉన్న కారణంగా దాన్ని ముందు చూపుతో రాబోయే వాళ్ళకి మన రైతాంగానికి ఆదుకోవాలనే నిర్ణయంతో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యానంద్ గారు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు, ఆదిరెడ్డి వాసు గారు, అలాగే మన అనపత్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మూలారెడ్డి గారు, కుమార రామకృష్ణారెడ్డి గారు, అలాగే జోసిరావు అందరూ కూడా తూర్పుగోదావరి వెస్ట్ గోదావరికి ఎంతో ఎన్నంటూ ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇది. ధవళేశ్వరం బ్యారేజ్ అంటేనే సస్యశ్యామలమైన ప్రదేశం ఇదంతా అందుకు చేత ఏ ప్రభుత్వాలు చేయలేని శాఖం ఈవేళ కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఇక్కడ ఎంతో అభివృద్ధి పనులు ముందుకు నడుస్తున్నాయని ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాం.